హరి ఓం. అయితే భగవతానుగ్రహం చేత ఈరోజు మళ్ళా మనమందరం కూడా సంవత్సర కాలం తర్వాత శ్రీకృష్ణుడి గురించి 4 మంచి విషయాలు చెప్పుకునే అవకాశం దక్కింది. ఇంతలోగా అద్భుతమైనటువంటి సంఘటన ఏమిటంటే 73 సంవత్సరాలు నిండి 74వ సంవత్సరంలోకి అడిగిట్టినటువంటి కృష్ణ సేవకుడు నాగులాపల్లి వీరవేంకట సత్యనారాయణ గారు మన జీవితంలో మనం చేసేటటువంటి నిత్య నైమిత్తిక కర్మ వదలకుండా దేవుణ్ణి పట్టుకోవడం అనేటటువంటిది చాలా పెద్ద గొప్ప విషయం. అది అందరికీ సాధారణంగా దక్కేటటువంటి అవకాశం కాదు. ఇంచేతంటే పొట్టపోషణ కోసం, ఆత్మారాముని కాపాడుకోవడం కోసం, మన కుటుంబాన్ని పోషించడం కోసం మన ధర్మం మనం పాటించాలి. ఎందుకంటే మనం గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నాం కాబట్టి. అంతేగాని గృహస్థాశ్రమ ధర్మంలో ఉండి పెళ్ళం బిడ్డలను వదిలేసి చేతకాక నేను సన్యాసిని అని చెప్పుకుని తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ సన్యాసులు కాదు, సన్నాసులు. ఎందుకు పనికిరాని వాళ్ళు అనమాట వాళ్ళు. అది బద్ధకం, లేజినెస్. అది కాదు గొప్పతనం. ఈ ప్రపంచంలో ఎవడు గొప్పవాడు అంటే సన్యాసాశ్రమంలో తరించిన వాడు ఎప్పుడు గొప్పవాడు కాదు. సంసారాశ్రమంలో ఉంటూ తరించగలిగిన వాడే చాలా గొప్పవాడు ఇప్పుడు కూడా. కారణం ఏంటి? సన్యాసికి ఇంకే గొడవ లేదు, అన్నీ వదిలేస్తాడు. ఆహారం మీద లోయ ఉండదు, ఒక పూటే తింటాడు. సన్యాసి యొక్క ధర్మం ఏంటో తెలుసా? భిక్షాటం చేయాలి వాడు, దాచుకోకూడదు. ఆ రోజు ఎవరైనా భిక్ష వేస్తే ఒక పూటే, అది కూడా మళ్ళీ రాత్రి కట్టే పెట్టుకోకూడదు దాన్ని. ఆ మధ్యాహ్నం భిక్ష ఎవరు వేశారో ఆ భిక్షను తినాలి తప్ప మారు అడగకూడదు మళ్ళీ రెండోసారి వడ్డించమని. అందుకని సన్యాసులు భిక్ష వేసేటప్పుడు ఒక్కసారే పెడతారు, రెండోసారి పెట్టరు. ఆ రకంగా తినేన తర్వాత నిరంతరం ధ్యానం, దైవచింతనతోటి ఉండాలి తప్ప దేని మీద కాగితాలు, కోరికలు, వస్తువులు, వాహనాలు, సుఖాలు, భోగాలు, మంచాలు, చెప్పులు, సెంట్లు ఇవేవి పనిచేయ వాళ్ళకి. అన్నీ వదిలిపెట్టేస్తారు వాళ్ళు. దేహం మీదే మమకారం వదిలేస్తారు. అందుకనే బతుకుండగానే వాళ్ళు అంత్యక్రియలు కూడా చేసేసుకుంటారు. చచ్చిపోయిన తర్వాత అంత్యక్రియలు చేస్తారు చూసారా? ఆ కర్మంతా చేసేస్తారు ముందర వాళ్ళకి. వాళ్ళు అంటే చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి కర్మ ఏం చేయక్కర్లేదు. అందుకనే పాతి పెట్టేస్తారు, వాళ్ళని కప్పెట్టేస్తారు, కాల్చరు మనకులాగా. అంచేత ఏంటంటే అవన్నీ వదిలిపెట్టేసిన వాళ్ళు ఇంకా దైవనామస్మరణ, దైవచింతతో ఉండడం వేరు. ఎందుకంటే ఇంకా కామితాలతో ప్రమేయం లేదు కాబట్టి. కానీ గృహస్థాశ్రమ ధర్మంలో ఉంటూ ఒక పక్క ఇంట్లో సమస్యలు, పిల్లల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, చుట్టుపక్కల వాతావరణ సమస్యల్ని అనుభవిస్తూ కూడా నిరంతరం ఆలయ దర్శనం చేయడం, గీతా పారాయణం చేయడం, సత్సంగంలో ఉండడం, మానవ సేవ చేయడం. ముఖ్యంగా అన్నిటికన్నా గొప్పదేమిటి? మానవ సేవే మాధవ సేవ.